అసలు దీని వెనుక దురుద్దేశం ఏంటిదంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఇక భారతీయ జనతా పార్టీకి దేశంలో మనుగడ ఉండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు భయం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఏం అడుగుతున్నారంటే మండల్ కమిషన్ ప్రకారం మేము 52% ఉన్నాము, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా మేము వెనుకబడి ఉన్నాము, మాకు రిజర్వేషన్లు పెంచితే మాకు న్యాయం జరుగుతుందని ఇవాళ బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేద్దాం, కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన తిరుగుతుంటే, ఈ దేశమంతా ఆయన తిరుగుతుంటే, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు పెంచేది లేదు, ఇక కులగణన అయితే మేము చేసేదే లేదని చెప్పేసి మీ నాయకులు అంటున్నారు కదా. అరవింద్ అంటున్నాడు కులం ఏమున్నదా, కులం కాదు గుణం ఉండాలన్నట, కులం లెక్క ఏమున్నదని అంటున్నాడు. మీ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు కులగణన వద్దంటున్నాడు. మరి కులగణన జరగకపోతే బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా పెంచుతాం బండి సంజయ్ చెప్పిగా. అందుకే కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం మేము స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నాం. కానీ అదే కాకుండా మేము ఏమి హామీ ఇవ్వలేము. ఆ హామీ ఇవాళ జాబ్స్లో కూడా, అంటే ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్యలో, ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వలే. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మేనిఫెస్టోలో పెట్టలే, మేము ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పెట్టలే, కానీ వాళ్ళకి న్యాయం జరగాలి, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు కదా అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేసింది. దానికి మేము ఇవాళ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు బండి సంజయ్ని అడుగుతున్నా, కులగణన చేయాలన్నా వద్దా? బండి సంజయ్, నువ్వు బీసీల పక్షపాతివా కాదా? నీ కరీంనగర్లో బీసీల సపోర్ట్ లేకుండా నువ్వు గెలిచినవా? బీసీలు కన్నీరే చేస్తే కనబడకుండా పోతావు. ఇవాళ బండి సంజయ్కి నేను సవాల్ విసురుతున్నా. నీ ముందట 3 ఆప్షన్స్ ఉన్నాయి బండి సంజయ్. మోడీ మోకరిల్లుతూ మోడీ భజన చేసుకుంటా బతుకుతావా? బతుకు చేస్తే బీసీలను మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్తారు, అది వేరే సంగతి. రెండోది, మోడీ దగ్గరికి పోయి కాళ్ళు పడతావా, బతిమలాడతావా, గజవ పడతావా? అన్న ఈ దేశవ్యాప్తంగా కులగణన చేయి, మా బీసీలకు న్యాయం చేయని చెప్పేసి చేస్తే అదొక ఆప్షన్ నీ ముందట ఉన్నది. ఏవో బీసీలు చీదరించుకుంటారు నేను చూస్తే. మూడోది, వదిలేసే, మోడీ చేయ అంటుండు కదా, వదిలేస్తే నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే రాజీనామా చేయి, పదవికి రాజీనామా చేయి, బయటికి రా, అందరం కలిసి బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడదాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. బీసీ కులగణన చేద్దాం. ఇవాళ బీసీ సంఘాలు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడితే, బీసీ సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తే కులగణనని మళ్ళీ ఎవరైతే ఎన్యూమరేషన్ చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాం. ఆ తర్వాత చట్టం చేయబోతున్నాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకి 42% రిజర్వేషన్లు 27 నుంచి 42% పెంచి దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి మేము కేంద్రంలో తమిళనాడు ఏ విధంగా అయితే చట్టం చేసి ఆ తర్వాత కేంద్రంలో ఉన్న ఇదే భారతీయ జనతా పార్టీతో ఆ రోజు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జయలలిత గారు అక్కడికి పోయి
9th షెడ్యూల్లో వాళ్ళ చట్టం ఏదైతే చేసినారో అది ఇంక్లూడ్ చేయడం వల్ల దానికి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల, రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం వల్ల దానికి శాంటిటీ వచ్చింది, లీగాలిటీ వచ్చింది. మేము కూడా ఇక్కడ చట్టం చేస్తున్నాం, కేంద్రం దగ్గర తీసుకుపోతున్నాం. అప్పుడు నువ్వు రా, వచ్చి అక్కడ మోడీని ఒప్పి, మీరంతా కలిసి రావాలా. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు బండి సంజయ్. అవగాహన రేపో ఇలా పోయి క్లాసెస్ తీసుకో, బీసీ మేధావుల దగ్గరికి పో. మీ పార్టీలో ఎవరైనా బీసీ మేధావులు, ఈ మండల్ కమిషన్ గురించి తెలిసిన వాళ్ళు, ఈ బీసీ ఇష్యూస్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ట్రైనింగ్ తీసుకో, ట్రైనింగ్ సెషన్స్. తప్పేం లేదు, ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు, విషయ పరిజ్ఞానం లేదు. ఒక మంత్రిగా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తెలుసుకో, తప్పేం లేదు. ట్రైనింగ్ తీసుకోవడంలో ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకో, అవగాహన చేసుకో. అప్పుడు వచ్చి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. కానీ లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, బీసీలు కన్నేరే చేస్తే నీ పొలిటికల్ కెరియర్ కూడా ఖతమైపోతుంది. బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు. No, overall, because see, as of today, total percentage of BCs are 56%, above 56% in Telangana. మొత్తం no, we are very clear. కులగణన ఏదంటున్నావు ఇప్పుడు చేసే స్పెషల్, ఆగండి స్పెషల్ డ్రైవ్ కదా, వీఆర్ డూయింగ్. కులగణన అంటే ఏంటిది? క్యాస్ట్ సెన్సస్ అంటే ఈ దేశం, ఈ రాష్ట్రంలో వాళ్ళు లేరా? ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కులగణన చేస్తున్నాం అన్నాం. అంటే మైనారిటీస్ అని ఎందుకు సపరేట్గా అంటున్నారు? దిస్ ఇస్ ఓబీసీ. ఓబీసీల హిందువుల కులగణన ఎవరన్నారు? నేను హిందువుల కులగణన అన్నా? డిడ్ ఐ ఎవర్ సెడ్ దట్? కాదు, హిందువుల కులగణన అన్నానా? మీరు విన్నారా? నేను ఎప్పుడు? ఆర్ యూ ఫ్రమ్ బీజేపీ ఆర్ ఆర్ యూ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్? నో, ఐఎమ్ సీరియస్లీ ఆస్కింగ్, డిడ్ ఐ ఎవర్ టెల్? గో బ్యాక్ టు ద రికార్డ్స్. నేను హిందువుల కులగణన అనలే. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎస్. ఎవరు ఎత్తుతుండ్రు? బీజేపీ వాళ్ళు ఇలా కులగణన వద్దని అంటుండ్రు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ అంటే దే ఆర్ రిఫ్యూజింగ్ దిస్ వన్, దే డోంట్ వాంట్ దిస్. వాళ్ళు వద్దంటారు, కులగణన వద్దంటున్నాడు కదా. అరవింద్ కులగణన వద్దంటున్నాడు, వాళ్ళ ఎంపీ స్వయంగా అన్నాడు కదా కులగణన ఎందుకని. ఫస్ట్ అదే స్టార్ట్ అవ్వట్లేదు కదా, దాన్నే మీరు మొదలు పెడతలేరు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మొదలు పెడతారు, చిత్తశుద్ధి ఉంటే మేము చేసేదానికి సపోర్ట్ చేస్తారు. కులగణన వద్దంటే మరి కులగణన చేయనప్పుడు, ఈ గణన చేయనప్పుడు కోట్లలో ఎట్లా నిలబడుతుంది? ఈ రిపోర్ట్, దిస్ రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ దేర్ అని. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు నీ పాపులేషన్ ఎంత ఉందని అడుగుతుంది కదా కోర్టు. సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారా లేదా, ఇవన్నీ అడుగుతారు. విద్యాపరంగా ఎట్లున్నారు, ఇవన్నీ అడుగుతారు. కాబట్టి కులగణన చేస్తారు. కులగణన చేయకముందే రిజర్వేషన్లు ఇస్తారా? ఇవని చెప్పు. నువ్వు ఇంటింటికి కూడా వెళ్తారు కదా, ఎందుకు వెళ్తారు మీరు. ఇంకా దాని గైడ్ లైన్సే రాలేనప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా? గైడ్ లైన్స్ వస్తున్నాయి కదా, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ దగ్గరనే ఉంటుంది. బండి సంజయ్ అడుగుతూ ఇస్తారు కదా వాళ్ళ లిస్టు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి, జాబులలో ఎన్ని వచ్చినాయి, ముస్లింలకు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ ఉన్న విద్యా సంస్థలలో వాళ్ళకి ఎన్ని వచ్చినాయి సీట్లు తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇట్స్ పబ్లిక్ డొమైన్ ఉంటుంది కదా, ఏర్పాట్లు చేస్తాం కదా. అది కూడా ఆ గైడ్లైన్స్ అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు అధికారులతో మాట్లాడుతుంది ప్రభుత్వం, మినిస్టర్ మాట్లాడుతున్న కన్సర్న్ మినిస్టర్స్, కమిటీ మాట్లాడుతుంది. తప్పకుండా దానికోసమే కదా బీసీ సంఘాలు కానీ అందరం అనుకున్నది ఏంటిది, అందరికీ న్యాయం జరగాలని. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వచ్చి ప్రస్తావించినప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంది. అందుకే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేశారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టినాం. అండ్ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టువర్డ్స్ ద కాజ్. మరి ఆయన మాట్లాడేది నేను హిందుత్వ కులగణన నేను అనలేను కదా, మరి ఆయన నన్ను ఎట్లా అడుగుతాడు? నో, ఐఎమ్ వెరీ సీరియస్. డిడ్ ఐ ఎవర్ ఆస్క్? నేను అన్నానా నేను హిందూ కులగణన నేను అన్నానా? ఆనందాన్ని అన్నప్పుడు నేను డెఫినెట్గా అంటాను ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంకేమన్నా కరువుగట్ట విశ్వ హిందూ పరిషత్ అంట. అందుకే నీకు అందుకే నేను భారతీయుడు, ఐఎమ్ అన్ ఇండియన్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ఐఎమ్ అన్ ఇండియన్. నువ్వు పోయి చెప్పుకోపో ఎక్కడికన్నా.
ఐఎమ్ అన్ ఇండియన్. అవును, దూదేకులు అంటే ఏంటిది? దూదేకులు ముస్లింలే కదా. జీవోలో ఉన్నదే ఇంతమోలు. దిస్ ఈజ్ ఇన్ ద, నేనేం తప్పు మాట్లాడలేను బ్రదర్. ఇప్పుడు మీ మైండ్ సెట్ అట్లుంటే నేనేం చేయగలుగుతా? వాట్ ఈస్ దిస్ సార్? ఇప్పుడు హిందూ, మీరు అన్న హిందూ కులగని అన్నారు చూసినరా, మరి తప్పే కదా. మీరు అన్నారని అన్నప్పుడు నేను అంటే డెఫినెట్గా మరి దాని అఫెండింగ్ ఉంటుంది, నాకు అఫెండింగ్ ఉంటుంది కదా. మరి నేను ఆనందాన్ని అన్నట్టు